శ్రీలక్ష్మికి చొక్కెదురు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలంటే ఆమె దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు ఉన్నందున ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందిగా ఏడాది జూలై 25న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కల్తీ నెయ్యిని కప్పిపుచ్చేందుకే వైకాపా కుట్ర, సంబంధమే లేని హెరిటేజ్ పేరుతో మండలిలో రభస, మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం, హిందూ సంస్కృతి దేవుళ్లపై ఆ పార్టీ దాడి చేస్తోందని ఆగ్రహం, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డు తగిలిన వైకాపా సభ్యులు 3 సార్లు వాయిదా, తిరుపతి లడ్డు తయారీలో కల్తీనే వ్యవహారం శాసనమండలి కుదిపేసింది, అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్ళకు దారితీసింది, తమ హయాంలో జరిగిన నెయ్యి కల్తీ నుంచి జనం దృష్టి మరల్చేందుకు వైకాపా సభ్యులు మండలిని వేదికగా చేసుకున్నారని, వ్యవహారంతో సంబంధం లేని హెరిటేజ్ సంస్థను తెరపైకి తెచ్చి రభస చేశారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హిందూ దేవుళ్ళు సంప్రదాయాలను దెబ్బతీసే వ్యూహంతో వైకాపా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. హెరిటేజ్ పై వైకాపా సభ్యుల ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. ఆధారాలు తెస్తే దీనిపై ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే విధులు నిర్వర్తించని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి. 7-8 దేశాల్లో ఈ విధానం ఉంది. సభకు రాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారు? స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సాఫ్ట్వేర్ సాంకేతిక సమస్య కారణంగా మైకులపై